నువ్వు కల్లారు చూస్తుంటే ఐగుప్తు సేనలు మునిగిపోతుంటే ఇలాంటి పాటలు పాడుకు ఏం చేస్తావు? 126వ కీర్తన మనకు నెరవేరదనుకున్నారా? మన నోటి నిండా నవ్వు ఇప్పుడు లేదు, ఎన్నో సంవత్సరాలుగా లేదు. దుఃఖమే, నిందే, అవమానమే, శ్రమే, పోరాటమే, బలహీనతమే, పడి లేవడమే బతుకు. ఒక కవిత రాశారు, నాలో లోపములు ఉన్న మాట నిజమే గాని నీ అంచనాలకు చేరలేదన్నమాట నిజమే కానీ గురి పెట్టుకుని ప్రయాసపడుతున్నాను. యేసు నిలచి వాని పిలచి పులకించిపోద్దు. నాకు ఆ పదాలు చెబితే మరణం ఆపలేకపోయిందండి ఆయన్ని, పాతాళం ఆపలేకపోయింది. ఇవిడి తరం కదా నాపడం. గాలి రెక్కలపై గమనము చేయవాడు ఆయన ఎవడెవడండి ప్రపంచంలో? గుడ్డడే పేశాడు వేసి రక్తం ఇచ్చి. నమ్మగలిగిన దేవుడు నిన్ను దాటిపోతాడా? నీ మౌనమే నీకు నష్టం చేస్తుంది. నువ్వు నోరు తెరవకి నీ బతుకిలా తగలబడింది. ఆయన నీ కొరకు చచ్చిపోయాడే, నువ్వు ఆయన చూడవా అని ఏడుస్తోందిట. ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసిన ఒక జర్నలిస్టు దాన్ని ప్రపంచానికి చాటించాడు. పాతాళం యొక్క తాళపు చెవులు లాక్కని మరణపు కోరలు పీకి చావుని చంపి సజీవుడిగా బయటకు వచ్చినవన్నీ దాటిపోతుంటే చూడాలి అనిపించబోతట. నువ్వు తిని పడుకుంటున్నావా, కనిపెడుతున్నావా అన్నది ఒకటే సమస్య. నువ్వు తిని పడుకుని తిరిగే రకమైతే వేస్ట్ అయిపోతున్నట్టే. నువ్వు ఆయన సముఖందు ప్రతి రాత్రి ప్రతి పగలు ఒక ఆకలి కలిగి, ప్రభువా నీ కొరకే వచ్చానుగయ్యా, ఇంతవరకు ఏ కార్యం జరగలేదు, ఒక జనమును నీ వద్దకు తేలేదు, నా వలన నీ రాజ్యానికి మేలు కలిగే పని ఏమి జరగలేదు అయ్యా, నన్ను కనికరించయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నన్ను కూడా వాడుకో అయ్యా, నా ద్వారా చెయ్యను ఉద్దేశించిన కార్యమంతా ఆరంభించు ప్రభు అని ఎవడు ఆర్పలేని ఒక దుఃఖము మంట నీలో ఉంటే మాత్రం నువ్వు ఇక దిగులు పడవలసిన పని లేదు. ఎన్ని ఏండ్లుగా జరగాల్సిన పనిని ఒక్క సెకండ్లో ప్రభు జరిగించేస్తాడు. విశ్వసించిన వారు స్తోత్రం చెప్పండి. ఒకవేళ నువ్వు ఈ ఆరాటం ఈ మంట లేని వాడివైతే, బ్రతుకు తెరువు ఉంది కదా, సాగుతోంది కదా, ఏదో ఆహారం ఉంది కదా, పరువు మర్యాదలు ఉన్నాయి కదా, గౌరవ మర్యాదలు ఉన్నాయి కదా అని బ్రతికేస్తుంటే మాత్రం నువ్వు డేంజర్ జోన్లో ఉన్నట్లు లెక్క. దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తే నీ పరిస్థితి ఎంత ఘోరం. పక్కన పెట్టవేయబడినటువంటి సౌలు కానీ, వష్తి కానీ, లోతు కానీ, మరి అన్నటికీ ఇస్కరియోతు కానీ దేవునికి మహిమకరం కానీ తమ వ్యక్తిగత బతుకు కూడా దేవునికరం కానీ లేరు అన్న సత్యాన్ని నేను మరలా జ్ఞాపకం చేయాల్సి వస్తుందా? అవసరమా? అసలు వద్దండి, వద్దండి. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు 80 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చిన పని జరిగి తీరుద్ది. ఒక గడి ఆలస్యమైతే అయ్యిందిలే, నువ్వు తప్పిపోకుండా చూడు, సుఖానికి అలవాటు పడకుండా చూడు, తిండికి తిరుగుడికి అలవాటు పడకుండా చూడు, కనిపెట్టుకోవటం మానకో, ఎదురు చూడటం మానకో, ఏదో ఒక క్షణమున ఒక అద్భుతం జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇన్ని సంవత్సరాల నిరీక్షణ నెరవేరిపోయిందన్నటువంటి కలగంటి నన్ను కొంటినే కలలో కంటినే అలా మురిసిపోవటమే నీ వంతు ఉద్దేగా. నీ కనులు 2 సముద్రాలు చిరిపోతుంటే, నువ్వు పక్కన నిలబడి చూస్తుంటే సమూహాలు దాటిపోతుంటే, నువ్వు కల్లారు చూస్తుంటే ఐగుప్తు సేనలు మునిగిపోతుంటే ఇలాంటి పాటలు పాడుకు ఏం చేస్తావు? ఏ జయ గీతము మనసారా పాడుకోవలసిన రోజు ఒకటి వస్తుంది. దేవుని బిడ్డలారా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ దినము కొరకే కదా నేను ఎదురు చూశాను ప్రభా. ఎవరు పాడని గీతములు పాడే ఒక మధుర గడ్య నీకు రాబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చెప్తున్నా, నువ్వు కనిపెడుతున్న వాడివైతే, నువ్వు మోకరించిన వాడైతే, దర్శనాన్ని మర్చిపోని వాడివైతే, పిలుపును మర్చిపోకపోతే, నీలో సుఖం రాకపోతే, నీలో మంట ఉంటే, అయ్యా నాకు ఆశ ఉంది, నాకు ఆసక్తి ఉంది, నాకు భారం ఉంది, కానీ బలం సరిపోట్లా, ధైర్యం సరిపోట్లా, భయంగా ఉంది నాయన, అయ్యో నాకు ఆసక్తి ఉంది కానీ బలం లేదు నాయన అన్న ఏడుపు మంట నీలో ఆరనంత కాలం దిగులేదు, టెన్షన్ లేదు. 126వ కీర్తన మనకు నెరవేరదనుకున్నారా? మన నోటి నిండా నవ్వు ఇప్పుడు లేదు, ఎన్నో సంవత్సరాలుగా లేదు. దుఃఖమే, నిందే, అవమానమే, శ్రమే, పోరాటమే, బలహీనతమే, పడి లేవడమే బతుకు. వన్ డే విల్ కమ్, నోటి నిండా నవ్వు ఉంటుందట.
సంతోషంతో పనులు మోసుకొస్తున్నావా, అదోని వస్తుంది. నీ భుజములు ఎందుకు బలంగా ఉండాలి తెలుసా? నువ్వు సంతోషంగా పనులు మోసుకొని రావాలి. గట్టిగా అమ్మని చెప్పండి. నాన్న, నీ కొరకు నియమించబడ్డ పంట ఎటు పోదు నాన్న. నీ కొరకు నియమించబడ్డ పంట ఎటు పోదు నాన్న. టెన్షన్ పడొద్దు. వ్యర్థ ప్రయత్నాలు చెయ్యొద్దు, మానవ ప్రయత్నాలు చెయ్యొద్దు. నీ బాధో కష్టం ఏది ఉంటుంది ఆయనకి చెప్పుకో. అయ్యా, నేను బాగున్నాయ్యా, నాకు బలం సరిపోవట్లేదు అయ్యా, చాలాసార్లు తీర్మానం చేసుకున్నాను కానీ పడిపోతున్నాను అయ్యా, ప్రార్థన జీవితంలో ఫెయిల్ అయిపోతున్నాను అయ్యా. నేను ఆ మధ్య ఒక కవిత రాశాను. అందులో ఏమన్నానంటే, నాలో లోపములు ఉన్న మాట నిజమే కానీ నిన్ను ప్రేమించే విషయంలో మాత్రం నేను అందరికంటే ముందే ఉన్నాను. నేను అనుకున్న గమ్యానికి చేరలేదన్న మాట నిజమే కానీ ప్రయత్నం మాత్రం ఒక్కరోజు కూడా ఆపలేదు. నీ అంచనాలకు చేరలేదన్న మాట నిజమే కానీ గురి పెట్టుకునే ప్రయాసపడుతున్నాను. ఇలాంటి 1 కిలోమీటర్ రాశాను నేను. నిజం బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రభు నాకు ఆ మాటలు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. మీ అందరి కొరకు ప్రభు నాకు ఆ మాట ఇచ్చాడు నమ్ముతున్నాను. నేను బాలున్నయ్యా, నా వల్ల కాదయ్యా, ఏకంగా అంత పెద్ద మినిస్ట్రీ అప్పగించే బాబు నా వల్ల కాదు బాబు. ఒక్కసారి నోటిని తాకి ఎలా, ఇంత సింపుల్ ఆ మినిస్ట్రీ? అవును, కానీ ఆయన తాకటం అంత సింపుల్ కాదు. తాకితే సింపులే, ఆయన తాకడం అంత సింపుల్ కాదు. దాటిపోవచ్చున్న దేవుడు ఆకడం అంత సింపుల్ కాదు. నిలిచి నిన్ను పిలవడం అంత సింపుల్ కాదు. నిన్ను తాకడం అంత సింపుల్ కాదు. దాని కొరకే నువ్వు రోడ్డు పక్కన గుడ్డోళ్ళలాగా, ఇదే చివరి అవకాశం లాగా, ఎవడు అరిచినా పట్టించుకోనంతగా, ఎవడు ఊరుకోబెట్టిన ఆగనంతగా ఒక మానని రోదన నీలో నుంచి ప్రభు సముఖానికి వస్తూనే ఉండాలి. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నడిచే వాళ్ళు నడుస్తున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, ఊరుకోబెట్టేవాళ్ళు ఊరుకోబెడుతున్నారు, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకునే వాళ్ళు ముట్టుకున్నారు. ఎవడి ఏడుపాడిది, ఎవడి పన్నాడిది, ఇతను ఏడిపోతుంది. నీ చుట్టూ ప్రపంచం ఏమైపోతున్నా, నీ చుట్టూ జనం ఏమంటున్నా, ఏమైపోతున్నా, ఈ మాట నీలో ఉంటే ఏది దాటిపోని దేవుడా, నా కనికర సంపన్నుడా, నిత్యము విడనాడవు నీవు, తప్పక దీవిల్తూ. కీర్తనల గ్రంథంలో మాట చదివినప్పుడు, ప్రభువా నువ్వు నిత్యము మమ్మల్ని విడనాడుదువా, మన బొత్తిగా దిగనాడుదువా, లేదు నువ్వు మరలా మమ్మల్ని దర్శించేదవా అన్న మాట చదువుకున్నప్పుడు ప్రభు నాలో ఆ పాటను పుట్టించారు. జనులు యేసన్న గారి మీద ఉన్న అపార గౌరవంతో ఆ పాటనే పాడుతూ ఆశ్చర్యకరమైన ప్రేమను ఆరాధిస్తూ అలాగే ఈ 2-3 చరణాలు పాడుకున్నాను నేను. దాటిపోని దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. ఆగిపోని కేకలేసే కృప కొరకై స్తోత్రం చెప్పండి. మానని ప్రార్థన ఆత్మ కొరకై స్తోత్రం చెప్పండి. విసుగక ప్రార్థించే కృప కొరకై స్తోత్రం చెప్పండి. మై మరిచిపోయి ప్రార్థించే కృపకై స్తోత్రం చెప్పండి. ఎవరేమన్నా ప్రార్థన మానని ఒక ఆత్మ కొరకై స్తోత్రం చెప్పండి. వాళ్ళు పెరుగక మొర్ర పెట్టగలిగితే, ఆగక ప్రార్థన చేయగలిగితే, దాటిపోతున్న దేవుని కొరకు అంగలార్పు చేయగలిగితే, యేసు నిలచి వాని పిలచి పులకించిపోద్దు. నాకు ఆ పదాలు చెబితే మరణం ఆపలేకపోయిందండి ఆయన్ని, పాతాళం ఆపలేకపోయింది. ఎవడి తరం కదా ఆపడం? గాలి రెక్కలపై గమనము చేయవాడు ఆయన ఆపేవాడెవడండి ప్రపంచంలో? ఒక గుడ్డడు ఆపేశాడు, వేసి రక్తం ఏం చేయం. ఒక అడుక్కునుడు ఆపేశాడు, వేసి రక్తం ఏం చేయం. మరణానికి దమ్ముందా, సమాధికి దమ్ముందా, పాతాళానికి దమ్ముందా, బండరాయికి దమ్ముందా, పిలాతు పెట్టిన సంఖ్యలకి దమ్ముందా, పెట్టిన బెట్టాలనికి దమ్ముందా? ఎవడికి లేదో. కన్నీరుగా ప్రార్థన చేసి నీకుంది. కొడితే మంచి కొట్ట. అది ఎప్పుడో కాదు ఈ పగలే, అది ఎప్పుడో కాదు ఈ కూడికే. నిన్ను దాటిపోకూడదు ఆయన. నీ మధ్యలో ఉన్నాడా లేదా?
దిగి వచ్చాడా లేదా, సంచరిస్తున్నాడా లేదా, నీ గుండెల్లోకి చూస్తున్నాడా లేదా, నీ భయము తెలీదా, నీ దుఃఖము తెలీదా, నీ వేదన తెలీదా? ప్రేమ కలిగిన దేవుడు నిన్ను దాటిపోతాడా? నీ మౌనమే నీకు నష్టం చేస్తుంది. నువ్వు నోరు తెరవకే నీ బతుకిలా తగలబడింది. నువ్వు అడగకే పొందుకోవట్లేదురా బాబు అని యాకోబు అపోస్తలుడు గోలబెట్టి చెప్పాడు. నువ్వు అడిగితే ఇవ్వనా నేను? నువ్వెందుకో సైలెంట్ అయిపోయావు. సేవ అలాగే చచ్చింది, కుటుంబం అలాగే చచ్చింది, నీ ఆరోగ్యం అలాగే చచ్చింది, నీ అంతరంగం అలా చచ్చింది. అయినా నీకెందుకో దుఃఖం రాట్లా, నీకెందుకో నోరు పెరగట్లా. ఇన్ని సంవత్సరాలను ఒక మంచి అభిషేకం పొందలా, ఒక వరాన్ని పొందలా, ఒక కృప పొందలా, ఒక సాక్ష్యం పొందలా. ఎట్ట పడుకుంటున్నావయ్యా? దాటిపోతున్నాడు రా బాబు, ఏడో. అమెరికా దేశంలో నల్లజాతి ప్రజల కోసం పోరాడిన ఒక మహానుభావుడు అబ్రహాం లింకన్. అమెరికాలోని తెల్లవారితో సమానంగా అమెరికాలో ఉంటున్న నల్లవారికి కూడా సమాన హక్కులు వచ్చేలాగా పోరాడాడు, సాధించాడు. కడుపులో, ఒంట్లో, నోట్లో పొగరున్నవాడు ఎవడైనా కొంచెం వాళ్ళు బ్లాక్స్ అంటారు తప్ప చట్టపరంగా సమానం వాళ్ళు మాట్లాడతా కాబట్టి లేదు. ఓ జాత్యం అహంకారం కలిగినోడు, దుర్మార్గుడు, అలాంటి మహానుభావుని తుపాకీతో కాల్చి చంపేశాడు. చంపేస్తే అతని శవాన్ని ఊరేగింపుగా అంత్యక్రియలకు తీసుకెళ్తున్నారు. అమెరికా చరిత్రలో అంతకుముందు ఎన్నడూ లేనంత జనసందోహం వీధుల్లోకి వచ్చారట. సహజంగానే నల్లజాతి వారు ఎక్కువ ఉంటారు. మా కోసం చచ్చిపోయాడని ఓ తల్లి ఓ చిన్న బిడ్డను భుజాల మీదకి ఎత్తుకొని అక్కడ పెద్ద ట్రక్ మీద ఉంచారు, చాలా హైట్. మిద్దెల మీద ఉన్న వాళ్ళకి తేటగా కనపడుతుంది. రోడ్డు పక్క నుంచునే లక్షల మందిలో త్రోపులాట్లో కిక్కిరిసిపోయిన దాంట్లో ఏం చూడగలుగుతారు? కానీ ఆ చంటి బిడ్డను భుజాల మీద కూర్చొని, బేబీ కుడ్ యు సీ హిమ్ అంటే ఆ చిన్న బిడ్డ, నో మామ్ ఐ కాంట్ సీ. బిడ్డ చూడగలుగుతున్నావా ఆయన్ని? లేదమ్మా నేను చూడలేకపోతున్నాడు. కొంచెం చేతులతో పైకెత్తి, నౌ ట్రై టు సీ హిమ్. నో మామ్ స్టిల్ ఐ కాంట్. లేదమ్మా ఇంకా చూడు బిడ్డ, కనపడతలేదమ్మా అంటే పెద్దగా ఏడుస్తుందంట. మమ్మీ ఇట్స్ ఓకే ఇఫ్ ఐ కాంట్ సీ హిమ్. పోన్లే మమ్మీ నేను చూడకపోతే పర్లేదులే, ఏడబోద్దంటే బుద్ధి కిందాలా, ఆయన నీ కొరకు చచ్చిపోయాడే, నువ్వు ఆయన చూడవా అని ఏడుస్తోందిట. ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసిన ఒక జర్నలిస్టు దాన్ని ప్రపంచానికి చాటించాడు. నేను అంటున్నాను, ఒక దేశంలో కొన్నాళ్ళు సమాన హక్కుల కొరకు పోరాడి బలహీనంగా, దారుణంగా బలైపోయినటువంటి ఒక వ్యక్తే మా హక్కుల కొరకు చచ్చిపోయిన వాడిని చూడకపోతే జీవితం ఎందుకని తల్లి గుండె లవిసలా రోధిస్తుంటే అమాయకంగా, బలహీనంగా దొరికిపోయి చచ్చిపోలా. చచ్చుట కొరకే పుట్టి ఉన్నంతకాలం అదే చెప్పి సకల రోగములు, సకల పాపములు మీదేసుకొని శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చి మరణములోకి వెళ్ళి మరణ వేదనలు భరించి మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు లాక్కని మరణపు కోరలు పీకి చావుని చంపి సజీవుడిగా బయటకు వచ్చినవన్నీ దాటిపోతుంటే చూడాలి అనిపించబోతట. ఇంకెట్లా? ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా. ఏది ఏడిపోయేది? అదొక్కవేది. ఆయన ఎదుటిన్న గ్రామానికి వెళ్ళిపోదాం అనుకున్నాడంట. ప్రిపేర్ అయిపోయాడు కంప్లీట్గా. వీళ్ళు బలవంతం చేస్తా, అయ్యా ప్లీజ్ ఈ రాత్రి మాతో ఉండవంట. సర్లే, ఆయన నిర్ణయం ఏదైనా, ఆయన పయనం ఎటైనా నువ్వు ఏడిస్తే ఆగుతాడు, నీతో వస్తాడు, నీలోనికి వస్తాడు, నీతో బస చేస్తాడు. అరే దారిలో నడుస్తున్నప్పుడు మాట్లాడితే నీ గుండెల్లో మంట పుడితే ఆయన నీతో ఉంటే
ఎప్పుడో ఒకసారి ప్రభుతో నడిచినప్పుడే మధుర సవ్వడి ఇంకా నీకు వినబడుతుంది. ఎప్పుడో ఒకసారి వచ్చిన దర్శనమే నీ కళ్ళల్లో ఇంకా కదలాడుతుంది. ఆయన నీతో బస చేస్తే ఆ మజా ఎట్లుంటుంది నాయన? స్తోత్రం చెప్పరే గట్టిగా, చెప్పరే గట్టిగా. నేను మీలో నివసించి సంచరిస్తానని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓరి బాబు, వెళ్ళిపోదాం అనుకున్నాను రా బాబు అన్నప్పుడే ఆగమంటే ఆగాడు. ఉంటాన్రా మీ దగ్గర అన్నప్పుడు కూడా ఏడవలేకపోతే ఎందుకు పనికి వస్తాం? ఇంకా ఇట్టి మహిమకరమైన సేవ అంతా ఒక్క దాంతో జరిగింది. ఒక్కసారి తాకితే, ఒక్క మాట ఇస్తే. ఆయనకి వాక్యం రాదా? బాగా చెప్పలేడా? ఊర్లు తాళాలేసి అడవిలోకి వెళ్ళేవాళ్ళంట. ఆయన ప్రసంగ సామర్థ్యం అది. కటౌట్లు లేవు, ఛానల్ లేవు, ఫేస్బుక్ ప్రోమోస్ లేవు, ఏమీ లేవు. అలాగని మంచి జనమున్న సెంటర్లో చూసి మంచి హాల్ తీసుకొని పెట్టలేదు. అన్యమునున్న యోహాను యొద్దకు యెహోవా వాక్యము వచ్చెను, జనములు అక్కడికి వెళ్ళి చూడారు. స్తోత్రం చెప్పరే. నీ దగ్గర ఒక మాట దేవుని వద్ద నుండి వస్తే నీకెందుకు భయం? స్తోత్రం చెప్పరే. ఆయన దగ్గరికి వాక్యం వచ్చిందంట. ఎవరు వచ్చారంట? వాక్యం వచ్చిందంట. యోహాను యొద్దకు యెహోవా వాక్యము వచ్చెను. బాలాకరాజు వచ్చాడు, ఊపి తబ్బిబ్బైపోతున్నాడు పిల్లం. నువ్వు లెక్కండి, యేసుప్రభు నా దగ్గర ఉన్నాడు. యేసుప్రభు అంటే ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటా ప్రేమ గల దేవుడు. నువ్వు రావురా బాబు, ఈ రాత్రికి నిలిచి ఉండము, యెహోవా ఏమి సెలవిచ్చునో రేపు చెప్తాను. వెళ్ళక రాయ్ ఐగరికి రూమ్ ఇవ్వు, భోజనం పెట్టు. ఈడు పరిచర్లన్నీ ఎవరికే? బాలాకే. ఆడు బంగారం ఇస్తానంట. బంగారం మండిపోను. ఏసై ఎవరు రా మరి? ఈ ప్రపంచంలో ఉన్న బంగారం, ఈ ప్రపంచంలో ఉన్న వెండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్లాటినం, ఈ ప్రపంచంలో ఉన్న వజ్రాలు, ముత్యాలు, నన్ను మధ్యాహ్నం, ఇవన్నీ కలిస్తే కూడా ఆయన సమానమా? స్తోత్రం చెప్పరే. శరీరారెవరు? బాలాకు ఆడు తెచ్చిన బంగారం 30 రూపాయలు. ఆడెవడు? యూజ్లెస్ ఫెలో. ఎవడాడు? 30 రూపాయలు బెటర్ అనిపించింది ఆడికి. ఆడి కంటే బుద్ధికినుడు ప్రపంచంలో నిప్పుకోడి బెటర్ ఆడికన్నా, నిప్పుకోడి బెటర్ ఆడికన్నా. ఆడికన్నా యూజ్లెస్ ఫెలో వెళ్ళాడు అనిపిస్తుంది నాకు. ఒరే 30 రూపాయలు ఏంటి రాజు? యేసుప్రభు ఏంటి నీకు అసలు బుర్ర పని చేస్తుందా? కనీసం పరిశుద్ధత, హృదయము, పరలోక ప్రత్యక్షత ఏమీ లేకపోయినా కనీసం ఒక 300 కోట్లను అడగాలి కదరా. చీపులో దరిద్రానికి హీనపక్షం అట్లీస్ట్ 30 రూపాయలు అయితే అది చేసుకో. సరిపోల్చగలనా? ఆయన రేంజ్ అది. ఆడేదో పేక బిగించుకున్నాడు కానీ మొత్తం అంతా నాశనం అయిపోయింది ఎప్పుడు. ఆడు కడుపు నుండి డబ్బు, విషము, దరిద్రం. యేసుప్రభు లేడు కదరా, అంతే నాశనం అయిపోతాడు. సత్యాన్ని, వాక్యాన్ని దేవుడు నమ్మేసుకుంటావట్రా సైతానా? ఆ ప్రధాన యాజకులు సింపుల్గా ఏమన్నారు? నాకు వద్దు బాబు నిరపరాధి రక్తం, మాకు సంబంధం లేదు, నువ్వే ఉంచుకో, ఏమన్నా చేసుకో. మిగిలింది ఏంటి? చిరస్థాయిగా అఖిల్ దమా, రక్త భూమి. ఏం చేసుకుంటాకరా? నాకు అన్నిటికన్నా ఒక పదం మాత్రం భయంకరం అనిపిస్తుంది అపోస్తుల్లో. యూదా తన చోటికి పోవుటకు సిద్ధపరుచుకున్నారు. ఆడు చోటదంట. ఆడి చోటుకాడు వెళ్తాక తిప్పలు పడుతున్నాడంట. అయ్యా, మన గమ్యాన్ని, గురిని మార్చుకోవాలి. మనం అది మన చోటు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. యేసుని వెంబడిల్తునని నేడే గాని నిశ్చయించితిని, నెవెనుదిరుగల్ వెనుకాడల్ నేడేసుడే పిల్చిన, నా ముందు సిలువ, నా వెనుకలో కాశ, నాదే దారి, నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నాదే దారి, నెవెనుదిరుగల్ వెనుకాడల్ నేడేసుడే పిల్చిన సుదినం. బొబ్బిలి దగ్గర ఒక గ్రామాన్ని నన్ను సభలకు ఒక 10 ఏళ్ల క్రితం పిలిస్తేనండి, పాటలు ఇక పాడతాము అనంగా
కరెంటు పోయింది. తిప్పలు పడి జనరేటర్ తెచ్చారు, పెట్టారు. సురేష్ ఫిలి 2 పాటలు పడాడు. ఇక నన్ను పిలిచారు, నేను మెల్లిగా ఎక్కబోతున్న స్టేజి. జనరేటర్ పెద్ద శబ్దంతో కాలిపోయింది. కరెంటు పోయింది, జనరేటర్ కూడా పోయింది. ఇప్పుడు నేను చీకట్లో స్టేజ్ మీద ఉన్నా. ప్రజలందరూ ఇలాగే నవ్వుతున్నారు అందరూ. నాకు మాత్రం దుఃఖం వస్తుంది. ఏంటయ్యా ఇంత ప్రార్థన చేసుకుని వచ్చాం, మీకు అందరికి నవ్వు వచ్చినట్టు నాకు రాలా, ఏడుపు వచ్చింది. ఏంది ప్రభా ఇది, పాప కరెంటు పోయింది, జనరేటర్ పోయింది, ఏంటయ్యా పరిస్థితి. నాకు ఒక రోషం వచ్చింది. కరెంట్ లేకపోతే జనరేటర్ లేకపోతే చేపలం ఏంది వాక్యం అనిపించింది. దేవుని కృపలో వెన్నులో ఉంది. కొంచెం గబగబత్తికి స్టేజ్ వదిలేసి జనాల మధ్యలోకి వచ్చి అలా ఆ మధ్యలో నుంచొని అందరు నా దగ్గరికి రండి అలా వచ్చేయారు. అందరూ 800-1000 మంది ఉంటారు, చుట్టూ చేరారు. ఇట్టు పెట్టుకొని ప్రభునందు ప్రియులారా అని అరిసి వాక్యం చెప్పా. 1 గంట 18 మందికి బాప్తిస్మాలు ఇచ్చిన రాత్రి. హల్లెలూయా. సౌండ్ దక్కటం కాదు, కరెంటే పోయినా జనరేటరే పేలిపోయినా కూటం ఆగదో, ఆత్మల రక్షణ ఆగదో. ఏముండవు, ఏసు రక్తం ఏం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని సేవకులారా, నేను మీకు చేస్తున్న మనవి ఒక్కసారి తాకితే చాలండి. నేను మీకు పొద్దు నుంచి చెప్పే బోధ ఒకటే, వెళ్ళిపోకుండా చూసుకోండి. ఒకటే, మీరు ఇంకో తిప్పలు పడు. మంచి ఆఫీసర్ వాడు పరిచయం అయ్యాడు, వాడు జారిపోతాడేమో, వాడికి ఎక్కేసి బిర్యానీ పెడదామా, వాడితో ఫోటో తీసుకొని ప్రేమ కడిచి పెడదామా, ఇంటికి వచ్చి చూసుకొని ఆహో అని ఫీల్ అవుతాడు. నువ్వు ఎన్ని తిప్పలు పడుతున్నామని వెళ్ళిపోతున్నాడు. రే నీ చుట్టూ జనమే, ఆయన పోతున్నాడు. అజ్జుడు ఆయన నెలకొండ చేయి, నువ్వేం చేస్తావని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నెల్లకొండ చేయి చాలు, నీకు తిరుగులేదేక, తిరుగులేదంతే. దేవునికి స్తోత్రం కలుగునేగా. నాకు ఇష్టమైన పదాలు మళ్ళీ చెప్తున్నా. ఆయన నిల్లొచ్చి వాణ్ణి పిల్లొచ్చి. ఆమేన్. ఇంతకు నుంచి ఒక మేనేజర్ ఉన్నాడు అక్కడ. మేనేజర్ అంటే ఆడికాడే మేనేజరు. ఆయన ఎప్పుడు పెట్టలా, ఊరికా అరాబాగా అన్నాడు. ఆడు ఎవడు? వాడు యేసు ప్రభు పి అన్నాడు, మీటింగ్ ఆర్గనైజరా, క్రూసేడ్ కన్వీనర్. ఆడు ఎవడాడు? 12 మందిలో ఒకడా? ఆడెవడో తెలియదు కానీ మొత్తం మేనేజ్ చేస్తుంటాడు ఒకడు. ప్రతి చోట ఉంటాడు అలాంటి ఒకడు. మనం చూస్తే మినిస్ట్రీ అంతా ఆడేనేమో అనుకుంటాం. అసలు ఆడికి మినిస్ట్రీకి సంబంధం ఉండదు. ఉత్తి అడవుడిగాడు, గాలి చెదర కొట్టు పొట్టట్టు ఎగురుతుంటుంది అంతే. మీకు అర్థమైందా? ఎంటకోల నమస్తే సలాం కూడా అంటే, అయ్యా కొంచెం అట్టకట్ట యేసుప్రభుని కొంచెం నా దగ్గర తీసుకురాయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా అని అంటే, ఇప్పుడు ఒక మీడియేటర్ అవతారం ఇద్దామని ప్లాన్ చేసి అడుగుతున్నాడు. వీడు ఈయన యేసుప్రభు పెట్ల, 12 మంది పెట్ల, ఎరుకో వాళ్ళు పెట్ల, ఆడికి ఆడే అడుగుతున్నాడు. కొత్త వాళ్ళకి అమాయకులకి ఇదంతా నాదే మీటింగ్. కొన్ని చోట్ల చూడండి, కొన్ని మంచి మీటింగ్ జరుగుతున్నాయి. ఒకటి ఈ మూల నుంచి ఆ మూల నుంచి తెగదీసేస్తారు ఫోటోలు. చూసారు ఎప్పుడండి మీరు? మంచి మీటింగ్ జరుగుతుంటే ఈ మూలకి ఆ మూల తెగ తీసేస్తుంటాడు ఫోటోలు. ఒకడు అందరూ ఏమనుకుంటారు, ఆయనే కన్వీనర్ ఏమో. అసలు ఆడు ఎవడో అందరికి ఎవరు చెప్తున్నా, అది ఇది వచ్చిందే, ఆడు ఎవడు? అసలు ఆడికి మీటింగ్కి సంబంధమే లేదా. ఆయా మినిస్ట్రీల్లో, ఆయా కూటాల్లో కొంతమంది ఇట్టండి అడావుడిగాళ్ళు, డబ్బాగాళ్ళు కనపడుతుంటారు. యేసు ప్రభు కరెక్ట్గా సెట్ చేశాడు అన్ని. ఈ అడావుడి కానీ కేకేశాడు, రే ఇట్రారా అన్నాడు. అరబాయ్ అరబాకు అంటే ఈడేం పట్టించుకోవట్లేదు. యేసు ప్రభు రై ఇట్రా అన్నాడు. చూసా, అది మరి జీసస్ కాల్స్. నన్ను పిలిచాడు యేసు ప్రభు అన్నాడు. అంటే ఈడు మంచి రేంజ్కి వెళ్తే ఇక చేయబట్టుకుని నన్ను తీసిరా అన్నాడు. ఈడు నన్ను కదా కేకేశాడు అనుకున్నాను, నిన్ను పట్టుకొత్తకి పెట్టాడంట నన్ను. ఇప్పుడు దాకా ఆర్గనైజరు, ఇప్పుడు దాకా ఈడు అడ్మినిస్ట్రేటరు, ఈడు పోజులు ఒక రకంగా లేవు. ఇప్పుడు ఎవడు? ఈడు హెల్పరు.
ఇట్లాంటి సోదిగాళ్ళు బోల్డ్ మంది చస్తారు. నువ్వు ఆ బ్యాచ్లో చేరకు. నిన్ను ప్రభు కోరుకోవాలి. నిన్ను పిలిచేదాకా నువ్వు ఆ పని మీద ఉండు. నువ్వు గొడవ పెట్టుకో. నిజానికి రోడ్డు పక్కన కూర్చొని ఏమంటాడు? కళ్ళు లేని కబోదిని బాబు, అందుడనయ్యా, నేత్రములు లేనివాడినయ్యా, తలా రూపాయి సాయం చేయండి బాబు. ఇది ఆడి కేకలో. ఎప్పుడైతే యేసు ప్రభు అతను అర్థమైందో ఇక మానేశాడు. నేను చెప్పేది అదే, నీకు అలవాటు అయిపోయి మానేసేయి. దేవుని స్తోత్రం. ఇక ఎక్కువ చెప్పించబోక నాతో, ఈ మానేసేయి. ఒక్కసారి నా ప్రభు నేను పిలిచి అట్ట అట్ట టచ్. నేను తాకినంతనే నా ప్రభువా నా తనువే మారెను నా దేవా. ఒకసారి టచ్ సరిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. యేసయ్యను దాటిపోకుండా చూసుకుంటావా? ఆగిపోకుండా కేకలు వేస్తావా? మానవుని రోదన కలిగి ఉంటావా? ఒక్కసారి తాకితే చాలు బాబు, నీ కష్టాలు మొత్తం సెటిల్ అయిపోతే ఉండదు, ఇక మొత్తం మారిపోద్దంతే.